హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు అ స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ సంక్రాంతి సందర్భంగా ఒక స్పెషల్ గెస్ట్ అయితే మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అనేక పాటలు రాయటమే కాకుండా ఆ పాటలు రాసిన తర్వాత మనందరం ప్రతిరోజు పాడుకునేలాగా కూడా చేశారు. అటువంటి పాటలను అందించిన శ్రీ సాయి కిరణ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడేద్దాము. అండ్ ఈరోజు అసలే సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న స్పెషల్ ఇంటర్వ్యూ కాబట్టి సంక్రాంతికి సంబంధించి ఆయన ఏ విధంగా జరుపుకునేవారో అవి కూడా మాట్లాడేద్దాం ఒకేసారి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ముందుగా 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్ గా జరుపుకుంటున్నాం మనం. సాయి కిరణ్ గారు, ఒక డౌట్ అండి. అంటే ఈ శ్రీ సాయి కిరణ్ లో సాయి కిరణ్ అనే పేరు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంచి టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళనే చూస్తున్నాను. సో ఆ పేరు టాప్ పొజిషన్ లోకి వెళ్ళాలని పెట్టుకున్నారా లేదంటే పెట్టారా లేదా? ఖచ్చితంగా ఇది మా తల్లిదండ్రులు అడగాలండి. ముందుగా కార్యక్రమం మొదలయ్యే ముందు అంటే ఈ పేరుకి నిజంగా అంత ప్రాముఖ్యత, ఇప్పుడు ఇంత ఆదరణ లభిస్తుందంటే ఖచ్చితంగా నన్ను చిన్నప్పటి నుంచి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, నన్ను పరోక్షంగా చిన్నప్పటి నుంచి నన్ను ప్రోత్సహించిన, ఈ పాటల ప్రయాణంలో ప్రోత్సహించిన మా గురువుగారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ప్రోత్సాహం, ఆశీస్సులు ఇవన్నీ ఖచ్చితంగా తోడై ఉంటాయండి. పేరు పెట్టుకోగానే అది అంత ప్రఖ్యాతిగా వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు, అందరూ అనుకోం కూడా. ఖచ్చితంగా వీళ్ళందరూ ఆశీస్సులు, చుట్టూ ఉన్న కుటుంబం, ఖచ్చితంగా ప్రేక్షకులు వీళ్ళందరూ ఆశీర్వదిస్తే ఆ పేరుకు ఒక సార్థకత వచ్చిందని నేను అనుకుంటున్నానండి. సో ముందుగా సీతారామ శాస్త్రి గారిని తలుచుకుంటూ మా తల్లిదండ్రులకి, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా శ్రీ సాయి కిరణ్ అనే పేరుకి ప్రస్తుతానికి నేను ఎప్పుడు ఒక మంచి గుర్తింపు తీసుకురాగలుగుతాను అని గట్టిగా నమ్ముతూ ప్రయాణానికి మొదలుపెట్టాను, కొనసాగిస్తున్నాను. వండర్ఫుల్. సో ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ జర్నీ? మీకు ఎప్పుడు అర్థమైంది అసలు నేను రాయగలను అని? చిన్నప్పటి నుంచి, అంటే ఇంట్లో మాది రాజమండ్రి అండి. చిన్నప్పటి నుంచి గోదావరి ప్రాంతాలు, అంటే ఇంట్లో అందరం మనకి ఇంచుమించు చిన్నప్పటి నుంచి పాటలు పాడుకోవడం, పాటలకు అలవాటు అవ్వడం ప్రతి ఒక్కళ్ళు అయి ఉంటాం. ఈ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే మనం అప్పటి జనరేషన్ కాబట్టి పాటకి చాలా దగ్గర అయ్యాం. సో చిన్నప్పటి నుంచి పాటలు పాడుకోవడం ఇష్టం. అమ్మ కూడా సంగీతం నేర్చుకోకపోయినా పాట అంటే ఇష్టం. అలాగే ఏదో పాటలు మొదలుపెట్టాను. కానీ నా దగ్గర అది నాకు తెలియకుండా ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే పాట వెనకాల లిరిక్స్ని మర్చిపోయేవాడిని అనమాట. సో ఆ ట్యూన్ గుర్తుండేది, పాడుకుంటూ ఉండేవాడిని. కానీ ఒకానొక పాటలు మాత్రం ఎప్పుడూ చిన్నప్పటి నుంచి బాగా నన్ను కొంచెం ఆకర్షితుడు అవుతూ ఉండేవాడిని ఆ పాటకి. అలాగే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంచుమించు ఒక 7వ తరగతి నుంచి అనుకుంటానండి, ఏదో పాటలు మొదలుపెట్టాను. అలాగా పాట రాయడం, పాట అనేది ఒక ట్యూన్కి, ఒక బాణికి పదాలు పేర్చడం, అలాగా నేను మొదలుపెట్టానని నాకు గుర్తు. అదొక బట్ ఇది ఈ తేదీ ఈ ముహూర్తం అనేది ఎవరికి గుర్తు. అయితే ఫస్ట్ ఎవరైనా అంటే పాటల కంటే ముందు ఏదైనా పోయమ్సో లేదంటే పద్యాలు, ఇంకేదైనా స్టోరీస్ ఇట్లా రాయడం స్టార్ట్ చేసి అలా ఆ జర్నీని ఇటువైపు తీసుకొస్తుంటాను. మీకు అది ఉందా? లేదండి, అదే చెప్తున్నాను కదండి, చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం పాట చుట్టూనే ఉంది. అది అమ్మ పడుకునేటప్పుడు జోలపాటలు కానీ, భజనలు చేసుకునేటప్పుడు భక్తి పాటలు కానీ, ఏదో ఒకలాగా పాటకు ముడిపడి ఉండేవాడిని. ఆదివారం పూట చిత్రలహరి, ఇలాంటి పాటలు, ఇలాంటి కార్యక్రమాలకే కొంచెం బాగా ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండేవాడిని. నేను మొదలుపెట్టింది పాటతోనే అండి. చిన్నప్పటి నుంచి పాటే, పద్యాలు ఇవన్నీ అంటే రచనలో చాలా వివిధ ప్రక్రియలు ఉన్నట్టు ఎందుకు నాకు పాటకి ఎక్కువ నేను కనెక్ట్ అయ్యానని అనిపిస్తూ ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్కి పద్యాలు అటువైపు ఇంకా నేను వెళ్ళలేదు. పాటతోనే ప్రయాణం మొదలుపెట్టింది అని గుర్తండి. ఓకే, సో చాలా చక్కగా చెప్పారు నా ప్రశ్నకు ఆన్సర్. ఫస్ట్ పాట ఏ పాట? నేను ఇందాక చెప్పినట్టు సీతారామ శాస్త్రి గారికి చిన్నప్పటి నుంచి, అంటే ఒకానొక పాటలు నన్ను బాగా ప్రేరేపితం చేసేవండి.
ఆ పాటలు రాసిన వ్యక్తి తెలిసేది. అంటే నేను నా స్కూల్ డేస్లో అలాగా నేను ఆ పాటలకి బాగా ఇష్టపడేవాడిని. ఆ పాటలు ఇంకొంచెం ఊహ తెలిసిన తర్వాత మెల్లగా ఈ సీతారామ శాస్త్రి గారు, వేటూరు గారు, ఇలా పెద్ద పెద్ద మహారచయితలు అందరూ ఒక పాట వెనకాల వారి కృషి ఎంత ఉంటుందో, వాళ్ళు ఇంతమందికి నాలాంటి వాడికి అలాగ ఒక పాటను చేరువ చేయడంలో వాళ్ళ పాత్ర చాలా ముఖ్యం. సో అలాగ చాలా నాకు సీతారామ శాస్త్రి గారి పాటలు నాకు బాగా ఇష్టపడేవాడినండి. నేను మొదలుపెట్టింది నేను అక్కడ రాజమండ్రి దగ్గరలో ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో నేను చదువుకున్నానండి. ఫేమస్. సో అక్కడి నుంచే మొదలుపెట్టానండి. అక్కడ మా వైస్ చైర్మన్ గారు సతీష్ రెడ్డి గారు వీళ్ళందరూ బాగా ప్రోత్సహించడం వల్ల నేను పుస్తకాల వెనకాల నేను ముందు రాసుకునే సబ్జెక్ట్ సంబంధించిన నోట్స్ కన్నా పుస్తకాల వెనకాల నుండి పాటలు రాసుకోవడం ఎక్కువ ఉండేది నాది. నా పుస్తకాలన్నీ సగం వెనకాల నుంచి పాటలు ఉండేవి పాఠాల కన్నా. సో దానికి అలాగ మొదలుపెట్టానండి, ఆల్బమ్స్ మొదలుపెట్టాను. సినిమా రంగ ప్రవేశం సీతారామ శాస్త్రి గారి అబ్బాయి యోగేశ్వర శర్మ గారితోనే మొదలైంది. వారి సంగీత దర్శకత్వంలో ఎంత అందంగా ఉన్నావే అని ఒక సినిమా వచ్చిందండి. అందులో సీతారామ శాస్త్రి గారితో పాటు నా మొదటి పాటని సినిమా పేర్లు చూసుకోవడం నాకు గుర్తున్నంత వరకు అదే మొదటి సినిమా అండి.